ఒకటి ఆ ఆ విధానంలో వెళ్ళటానికి పవన్ కళ్యాణ్ మాత్రం స్పష్టంగా ట్రై చేస్తున్నాడు, దాంట్లో ఏం అనుమానం లేదు. ఇంకొకటి ఏంటంటే పవన్ కళ్యాణ్ కొన్న ఒక అడ్వాంటేజ్ ప్లస్ అంటే ఏంటంటే అతను సౌత్ ఇండియా మొత్తం తెలుసు. యాజ్ అన్ యాక్టర్, ఒక యాక్టర్గా దక్షిణ భారతదేశం మొత్తం తెలుసు. అలాగే అతనికి అభిమానులు అన్ని చోట్ల ఉన్నారు. పార్టీ పెట్టి ఒక ప్రాంతంలో పూర్తి స్థాయిలో అధికారంలో రాకపోవచ్చు, కానీ గెలిపించే క్యాటలిస్ట్గా ఉపయోగపడవచ్చు. ఒక పార్టీకి ఒక క్యాటలిస్ట్గా గెలిపించడానికి ఉపయోగపడతాడా అంటే డెఫినెట్గా ఉపయోగపడవచ్చు. పైగా ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో అది ఎక్కువగా ఉంటుంది. తర్వాత కర్ణాటకలో కొంత ప్రాంతంలో ఉంది, అలాగే తమిళనాడులో కూడా కొంత ఏరియాలో ఉంది. కేరళ అంటే కుదరదు అనుకోండి, అక్కడ అవకాశం లేదు. ఈ 4 రాష్ట్రాల్లో మాత్రం ఎంతకంత ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే అవకాశం అతనికి ఉంటుంది. సో ఆ విధంగా ప్రాజెక్ట్ చేస్తాడంటే చేయొచ్చు, తప్పే ఉంది. అది ఒక తెలుగు అతను 4 రాష్ట్రాలను రిప్రజెంట్ చేస్తాడంటే మనం కూడా గర్వపడదాం, దాంట్లో తప్పే ఉంది. బీజేపీ అది గుర్తించిందంట. నేను అనేది ఏంటంటే బీజేపీకి ఏదో మరి దాని ఆవిర్భావం సమయంలో ఏమైనా దోషం ఉందేమో తెలియదు, కానీ వింధ్య దిగువన బీజేపీ విస్తరించలేకపోవడానికి గల కారణం ఏంటంటే బీజేపీ నార్త్ ఫేస్ని సదర్న్ ఇండియా యాక్సెప్ట్ చేయలేకపోతుంది ఒకటి. రెండోది, బీజేపీ ఎంత కాదన్నా మత రాజకీయాలని నేను మతం చుట్టూ రాజకీయాలు చేస్తుంది. సౌత్ ఇండియాలో రేషనల్గా ఉంటారు జనం, అంటే హేతు దేవుడి మీద నమ్మకం ఉంటుంది, అలాగని మూర్ఖంగా ఏమి హేతువాదం ఎక్కువ. దేవుడి మీద నమ్మకం ఉంటుంది, ప్రశ్నించే తత్వం